శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. తుడా నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తుడా చైర్మన్ ను నిధులను మంజూరు చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తుడా నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను అభివృద్ధి అదేవిధంగా మరియు ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా కార్యాచరణ త్వరలోనే చేపట్టనున్నామన్నారు. నేడు తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి ప్రాంతాలను పరిశీలించామని, నియోజకవర్గంలో పలు ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు నిధులు మంజూరు చేస్తానని తుడా చైర్మన్ తెలియజేయడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. తుడా నిధులు మంజూరు చేస్తే శ్రీకాళహస్తి పట్టణాలన్నీ పలు అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గం నూతనంగా రూపుదిద్దుతామని తెలియజేశారు. మొన్న కూడా చెప్తున్నారు, సెక్రటరీ మీటింగ్ పెట్టారు. నాకు తెలిసి చరిత్రలో సెక్రటరీ మీటింగ్ పెట్టారు. ఈ వాజ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ని రోజుల్లో కావచ్చు సెక్రటరీస్ అందరిని పిలిచి మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చేయాల్సిన పనులు చేసింది ఏకైక తుడా చైర్మన్ చరిత్రలో ఒకడే. అప్రిషియేట్. ఆర్ఎంపి మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఒక 5 feet ఫుట్పాత్, 2 మీటర్ ఫుట్పాత్, 25 ఫుట్పాత్, ఫుట్పాత్ కార్నర్లో ప్లాంటేషన్ విత్ ఇవన్నీ కోల్ పట్టి లైట్ పెట్టాలి. తర్వాత మొత్తం ఏంటంటే ఇక్కడ నుంచి వెనక వరకు ఉంటుంది. సో వెనక కూడా ఏంటంటే ఆ వాల్ తీసేసి డెవలప్ చేసి స్వర్ణముఖి సిట్ అవుట్, స్వర్ణముఖి సిట్ అవుట్ అమ్మా. వెనకాల వాల్ తీసేస్తాం, అక్కడ గార్డెన్లా డెవలప్ చేస్తాం, అక్కడ కూర్చొని అక్కడ చిన్న రెస్టారెంట్ పెడతాం వెనకాల, అది తీసుకెళ్తాం. సో దట్ మనీ జనరేషన్ ఆల్సో విల్ బి దేర్. అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి మనం మెయింటెనెన్స్ మనం చేస్తాం. ఈ ప్లాంటేషన్ డబ్బులు ఇచ్చి అని చేస్తారు. వెనకాల ఈ స్వర్ణముఖి ఈట్ స్ట్రీట్ అని వెనక పెడతాం, వెనక పెట్టుకుని అక్కడ 2-3 రెస్టారెంట్ పెడతాం. అది మనీ జనరేట్ చేస్తుంది. దాంతో ఇది మెయింటైన్ చేస్తాం. ఉన్నంత ప్రమాణం పైన వర్షాలు నిలబడతాం. పాకెట్ చెప్పండి. మీరే ప్లాస్టిక్ ఎవడు కూడా మార్చాలి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవడు ఇవ్వకుంటామంటే కదా మంచి మీ కూడా మంచి చేస్తారు. అవునా కదా, మంచి ఆలోచన కాదు చెప్తే చేస్తారు, వద్దంటే చేయను. మంచి ఆలోచన ఎవరు కూడా చేయాల్సిందే కదా. సో మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. మొత్తం క్లీన్ చేపిస్తాను నీట్గా మంచి చెట్టు పెట్టించాను, చక్కటి వాతావరణం క్రియేట్ చేస్తాను. ఓకేనా? మీకు కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా వచ్చి 5-6 ఏది ఫీజు పెట్టాలంటే కష్టపడాలి వద్దా? అందరం కష్టపడాలి. ఇంత ముందర తుడా చైర్మన్ ఉన్నాడు, ఆ మహానుభావుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఏ రకంగా తిన్నాడంటే పందుకొక తిన్నాడు. నిజంగానే ఈరోజు ప్రజలు మళ్ళా కానీ పాత గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ పొరపాటు ఎన్నుకోండి రామా ఏమైపోయేది నాయన. మొత్తం ఇప్పటికే మొత్తం తుడాని అటు ఇటు నాకేసినారు. ఉన్న గ్రామాల్లో ల్యాండ్ లాగేసినారు. ఇంతవరకు పెద్ద ఆమె చెప్తుంది, బాబా మూగామ ఆ మంచి పక్కన అంతా చెప్పిస్తూ ఉంది. ఆమెను చెప్పంటే బాబా మూగా చెప్పలేదు చెప్తుంది. పక్కన వైసీపీ వాళ్ళు వచ్చి కబ్జా పెట్టుకొని చెట్టు కొట్టేసినారు. ఎంత అన్యాయం పేదవాళ్ళు. ఎన్నో గ్రామాన్ని పోయిండాం నిన్న నైట్. ఏ గ్రామం పోయినా మేలచ్చూరు ఇష్ట కాలనీ పోయింటే అక్కడ తల్లి చెప్తా ఉంది, నాకు 4,000 వస్తుంది ఆయన పెన్షను, దాంట్లో 2,800 రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటాను, 1,100 రూపాయలు నేను అందరికి అన్నం పెడతాను. అట్లా తల్లులు ఎంతమంది ఉన్నారు దేశంలో. ఆమె వెళ్ళి రోజు దేవుడికి పూలేస్తుందంట, దేవుడితో కొట్టాడిందంట. ఏమని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే స్వామిని నీకు వచ్చి పూలేస్తాను, లేకుంటే నేను ఏదో మందుగా చచ్చిపోతాను.
అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. అంటే దేవుణ్ణి ఎంత తలుచుకున్నారు చూడు, స్వామి మీరు ఎవడెవరు కాపాడారు. నిజంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కాళహస్తిలో ఏ రకంగా మీకు ఇబ్బందులు జరిగినాయి, ఏ రకంగా దౌర్జన్యం జరిగినాయి, ఏ రకంగా రౌడీ జరిగింది, ఏ రకంగా నా మీద 19 కేసులు. ఇటు చూస్తే ఆయన 15 రోజులు జైల్లో ఉన్నాడు. కృష్ణానాయుడు మన కృష్ణ యాదవ్ గారు ఇంతమంది జైల్లో ఉంటే కడుపు ఉసురు ఉండే పోతుందా? ఈరోజు మేము ఓన్లీ వన్ ఎజెండా, డెవలప్మెంట్ ఎజెండా, వన్ ఎజెండా, జాబ్స్ గివింగ్ ఎజెండా, వన్ ఎజెండా. ప్రతి ఒక్కరు హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది కాళహస్తిలో చంద్రబాబు నాయుడు గారు స్టేట్లు ఏ రకంగా చూస్తారో కాళహస్తిలో నేను ఆ రకంగా చూస్తాను. మా మీడియా, మా సోషల్ మీడియా కావచ్చు, వేరే కింద డిపార్ట్మెంట్ పెట్టుకొని హ్యాపీనెస్ ఇండెక్స్ ఎక్కడ కూడా 70-80% తగ్గకూడదు. ఆ 20% 30% ఎవరంటే వైసీపీ వాళ్ళు. నేను ఈరోజు మాట చెప్తాను, వాళ్ళకు కూడా పనిచేసి పెడతాను. వాళ్ళు బాబు మనుషులే, పేదవాళ్ళు కదా. కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టినారో, ఎవరైతే దోచుకున్నారో, ఎవరైతే దాచుకున్నారో వాళ్ళందరినీ కూడా కక్కిస్తారు అని చెబుతూ ఈ డేవిడ్ తుడా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. పొద్దున్న నుంచి లైవ్ పోతా ఉంది, అందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. బ్రహ్మాండ ఆలోచన, ఇద్దరు యంగ్స్టర్స్ బ్రహ్మాండం చేస్తున్నారు. గో హెడ్ అని చెప్పి ఇద్దరు కూడా దివాకర్ గారు చూపించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డేవిడ్ తుడా పెడితే చాలా ఆనందంగా ఆల్ ది బెస్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన చేస్తాడు, మొత్తం స్టేట్లు ఇంప్లిమెంట్ చేస్తాడు. తద్వారా ఒక చిన్న ఆలోచనలు అలాంటి యంగ్స్టర్స్ వచ్చిందని తద్వారా మొత్తం స్టేట్లో ఒక డిఫరెన్స్ మార్పు తేవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ దివాకర్ గారికి వాళ్ళ టీంకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా కాళహస్తి అటు తిరుపతి తుడా రెండు ఇద్దరం కలిసి ఫ్యూచర్లో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం, బ్రహ్మాండంగా పనిచేస్తాం.